ప్రస్తుతం మనతో పాటు చిట్యాల సిఐ మలేష్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మొత్తం పోలీస్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? గుడ్ ఈవినింగ్ అండి. ఈ కోటంచ లక్ష్మీ నరసింహస్వామి బందోబస్తు మా గౌరవనీయులు జిల్లా ఎస్పీ కిరణ్ గారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు 250 నుంచి 300 మంది మొత్తం సిబ్బంది ఈ బందోబస్తులో పాల్గొనడం జరుగుతూ. దాదాపుగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఈ ఒక్కరోజే 50 నుంచి 60 వేల మంది విజిట్ చేస్తారని అంచనా ఉంది. దాని ప్రకారంగా దాని తగ్గట్టుగా వారి భద్రత కోసం మనం పూర్తి స్థాయిలో బందోబస్తు అనేది నిర్వహిస్తూ ఉన్నాం. సార్, భక్తులు అంటే కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోసం మీరు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టారు? ప్రస్తుతానికి ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సీసీటీవీ కెమెరాలతో నిఘాలో ఉంది. 40 నుంచి 50 కెమెరాలు మొత్తం మేము టెంపరీగా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ క్యూ లైన్లో ఉన్నప్పుడు మరి భక్తులకు ఎవరైనా జేబు దొంగలు ఉంటారని చెప్పేసి అనౌన్స్మెంట్ కానీ, తర్వాత మా సిబ్బందిని కూడా మఫ్టీలో అంటే క్రైమ్ పార్టీని కూడా మేము షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా కానీ, క్యూ లైన్ ఏరియా కానీ, అట్లాగే గర్భగుడిలో కానీ మఫ్టీలో ఒక టీంను కూడా అబ్జర్వేషన్లో పెట్టినాము. ఇప్పటి వరకు ఎటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా, మరి ఎటువంటి దొంగతనాలకు ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతని మనం అందిస్తున్నాం ప్రజలకి. సార్, భక్తులు మీకు అనుకూలంగా సహకరిస్తున్నారా? ఏ విధంగా సహకరిస్తారు? భక్తులందరూ కూడా మా పోలీసు వారి సూచనలు గౌరవిస్తూ ఉన్నారు. అట్లాగే మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఏదైతే చుట్టుపక్కల రథయాత్ర సందర్భంలో మరి వెహికల్ పార్కింగ్ కానీ, అట్లాగే మనం చెప్పిన ఏదైతే ప్రభబండ్లు ఉన్నాయో ఆ ప్రభబండ్ల ఊరేగింపుల టైంలో కూడా మిగతా భక్తులకు ఇబ్బంది కలగకుండా వారి యొక్క ఏదైతే భజనలు కానీ లేకుంటే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఒక రోడ్డుకి సైడ్కి చేసుకుంటూ మిగతా భక్తులకు ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉన్నారు. నిజంగా ఇదే సహకారాన్ని భవిష్యత్తులో కూడా వారి నుంచి కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీరు బయట డ్యూటీలు చేస్తారు కదా, ఇక్కడ దేవుని దగ్గర డ్యూటీ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇది అంటే నిజంగా కూడా మాకు ఒక గొప్ప అవకాశంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా వారి యొక్క మొక్కులు తీర్చుకోవడానికి, ఆ దేవుని సేవ చేయడానికి వస్తుంటే మరి ఆ దేవుని సేవలో ఉన్న భక్తులకి మాకు సేవ చేసే అదృష్టం కలిగిందని మేము భావిస్తూ ఉన్నాం. డైరెక్ట్ మనం నమ్ముతాం, మన భారతీయ సంస్కృతి మానవ సేవయే మాధవ సేవ అన్నట్టు మరి దేవుని సేవలో వాళ్ళు ఉంటే భక్తుల సేవలో మా పోలీసు వారు ఉండడం మాకు నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు ఎంతమంది పర్యవేక్షిస్తున్నారు? మేము ప్రస్తుతానికి ఈ బందోబస్తు మా జిల్లా ఎస్పీ గారు పర్యవేక్షణలో మా డిఎస్పీ భూపాలపల్లి డిఎస్పీ గారు సంపదరావు గారు మరియు నేను చిట్యాల సిఐ అండ్ మా మొగుళ్ళపల్లి, రేగొండ అండ్ గన్పూరు మా సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలు వారి యొక్క సిబ్బంది డౌన్ టు ది హోంగార్డ్ వరకు దాదాపు 300 మంది ఈ బందోబస్తులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి? ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అంత ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉంది. రేపు సాయంత్రం వరకు కూడా ఇదే వాతావరణంలో జరిగేందుకు మేము పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. రేపటికి భక్తులు ఇంకా రేపు ఎల్లుండంటే భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సార్, ఇంకేమైనా మీ సిబ్బందిని పెంచుతారా లేకపోతే ఏంటిది? ఏమైనా పైనుంచి ఏమైనా? యాక్చువల్లీ ఈరోజు మనకు మార్నింగ్ వరకు కూడా ఇదే క్రౌడ్ ఉంటుంది. రేపు మధ్యాహ్నం తర్వాత తగ్గుముఖం పడుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం కాదు, రేపు నైట్ వరకు కూడా మా యొక్క షిఫ్ట్ వైజ్ బందోబస్తుని మేము డిజైన్ చేయడం జరిగింది. రేపు నైట్ వరకు కూడా భక్తులకి ఇదే స్థాయిలో బందోబస్తు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, మరి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని వచ్చే భక్తులైతే మరి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఇక్కడ పోలీస్ సిబ్బంది అయితే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పి ఇక్కడ సార్లు అయితే చెప్తున్నారు. అదేవిధంగా మరి వాళ్ళ రాక కోసం ఏదైనా దొంగతనం జరగకుండా ఉండడానికి మరి వాళ్ళు కూడా మరి సార్ వాళ్ళు అయితే మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినామని చెప్పి చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తున్నామని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటే వాళ్ళని ఇంకా సిబ్బందిని ఎక్కువ పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ సిఐ మలేష్ యాదవ్ గారు చెప్తున్నారు.